హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. అండ్ ఇవాళ నేను మీకు రా జాక్ ఫ్రూట్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ బిగిన్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అసలు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ జాక్ ఫ్రూట్ నేను హాఫ్ కిలో తీసుకున్నాను. రైస్ కూడా నేను హాఫ్ కిలో తీసుకున్నాను. జాక్ ఫ్రూట్ అయితే నేను ఫస్ట్గా బాయిల్ చేసుకొని పెట్టేసుకున్నాను. 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అండ్ రైస్ కూడా క్లీన్ చేసుకొని సోక్ చేసుకోవాలి 30 మినిట్స్. 2 ఆనియన్ స్లైసెస్ కావాలి. అండ్ నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ మీరు కావాలంటే మార్కెట్లో బయట కూడా దొరికితే తీసుకోవచ్చు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ నైట్ నేను కాజుని సోక్ చేసి పెట్టాను. డ్రై మసాలాలు కావాలి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మసాలా పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్, అండ్ సాల్ట్ టేస్ట్ని బట్టి టర్మరిక్ పౌడర్. గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేను 6 to 7, 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ డ్రై మసాలాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. అండ్ అవి ఫ్రై అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత సోక్ చేసుకొని పెట్టుకున్న కాజును వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ బాయిల్ చేసిన జాక్ ఫ్రూట్, సాల్ట్, టర్మరిక్, మిర్చి పౌడర్, మసాలా అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. అండ్ తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. 30 మినిట్స్ సోక్ చేసి స్ట్రెయిన్ చేసిన రైస్ని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేయాలి. తర్వాత వాటర్ 1:2 యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. అంతా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో పుదీనా వేసుకొని, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ తర్వాత లిడ్ని క్లోజ్ చేసేసుకుందాం. సో 2 విజిల్స్ వచ్చాక మనం గ్యాస్ని ఆఫ్ చేసేసుకుందాం. 5 to 10 మినిట్స్ అయ్యాక రిమూవ్ చేద్దాం. చూడండి, మన రా జాక్ ఫ్రూట్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ టు సర్వ్. మనం దీన్ని రైతాతో తింటే వావ్, చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ టు సర్వ్. ఇప్పుడు మనం గార్నిష్కి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.